ఎయిర్పోర్ట్ భూములకు సంబంధించి ఇప్పటికీ ఒక కొలికి రాకపోవడంతో ఇక్కడ గుంటూరుపల్లి నక్కలపల్లితో పాటు గాడిపల్లి గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి తమకు గిట్టుబాటు ధర రాకపోవడం పట్ల అనేక విధాలుగా ఆందోళన చెందుతున్నారు. ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి తమదన్నటువంటి ఆలోచన వీళ్ళు చేస్తున్నారు. అగమ్య గోచరంగా తమ పరిస్థితి ఉంది. అంటే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టుగా వాళ్ళ ఆలోచన విధానం ఉంది. ఇక్కడ భూములు మాత్రం ఇక్కడ ప్రభుత్వం ఒక ధర చెప్తుంది, కానీ బయటికి వెళ్తే 10 ఎకరాలు అమ్మినా 1 ఎకరం రాదన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి తమ జీవితాలు ఎలా అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనము గుంటూరుపల్లిలో ఉన్నాము. ఇప్పటి వరకు భూములకు సంబంధించి అధికారులు సర్వేలు చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప తమతో సంప్రదించి భూములకు సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి రేటు ఫిక్స్ చేయకపోవడం పట్ల కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎంత చివరికి ఎంత ఇస్తా అని చెప్పి ప్రభుత్వం అని చెప్పి అంటుంది. వీళ్ళు ఎంతవరకు ఆ భూములు ఇస్తామన్నటువంటి ఆలోచనతో చేస్తున్నారు. గుంటూరుపల్లి వాసులతో మనం మాట్లాడదాము. అలాగే నక్కలపల్లి వాసులు, అలాగే పక్కనే ఉన్నటువంటి గాడిపల్లి వాసులు కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ తమ ఒక టీమ్గా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి గుంటూరుపల్లిలో కూడా ఒక నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి రైతులతో మనం ఉన్నాము. అసలు ఏం జరుగుతుంది వాళ్ళ మాటల్లో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పటి వరకు మీరు గతంలో కూడా ప్రభుత్వం అనేక సార్లు కలెక్టరేట్కి పిలిపించింది, మాట్లాడినరు, ఇంత మీకు ఇస్తామని చెప్పి నమ్మకం కలిగేట్టు మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ చేతులు ఎత్తేస్తున్నట్టుగా ఇప్పటికీ 3-4 సార్లు జరిగింది. అసలు ఏం జరుగుతుంది, అసలు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందా లేదా, అసలు ఎయిర్పోర్ట్కేమో వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అసలు భూములే మేము ఇవ్వలేదు, ఎట్లా చేసుకుంటారన్నది మీరు చెప్తున్నారు. అసలు ఏం జరగబోతుంది, మీ ఆలోచన విధానం ఎట్లుంది? మాకు సరైన రేటు గిట్టలేదు. ఇంతవరకు మాత్రం 12 సార్లు మీటింగ్ పెట్టి కూడా సరైన రేటు గిట్టలేదు. కాబట్టి మాకు 2 కోట్లు గ్యారంటీగా కట్టేవలసిందే. కట్టేంది భూమి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మా బతుకులు పోయి బదట్ల పడ్డాయి. మేము ఈ ఎకరం ఖరీదు కొనబోయి బయట ఎక్కడ కొందామన్నా చుట్టూ పక్కల పొంటి పల్లెటూర్లల్లో 1 ఎకరం ఖరీదు పెడితే అక్కడ 20 గుంటలు వస్తలేదు, గ్యారంటీ చెప్తాను. అంతేకాని మాకు మాత్రం ఈ బాట కట్ అయింది, రస్తా బాట. ఇక్కడ గుంటూరు వ్యాల్యూమ్ పడిపోయింది, భూమి వ్యాల్యూమ్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళా వ్యాల్యూమ్ వచ్చే మోపుకు ఈ ఉన్న భూమి గవర్నమెంట్లో పోతుంది, ఎయిర్ పోస్ట్లో. కాబట్టి మేము బతకలేకుండా బదట్ల పడ్డాం. మాకు సరైన రేటు కట్టేవలసిందే. 2 లక్షలకు తక్కువ ఇచ్చే పరిస్థితి లేదు, 2 కోట్లకు తక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా ఈ రైతులను మీరు ప్రపంచం మీద ఎవ్వరు కానీ, మినిస్టర్ కానీ, మన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కలెక్టర్ కానీ తల్లిదండ్రులు ఎక్కన. కాబట్టి మాకు సరైన రేటు కనిపించి వీళ్ళు సంతోషపడవలసిందని కోరుతున్నా. అంతేకాని అంతకన్నా గతంలో ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఎయిర్పోర్ట్ రావడం మాకు సంతోషమే, ఎందుకంటే ఒక రాష్ట్ర అభివృద్ధి భాగంలో అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టి మేము కూడా సంతోషపడతామని చెప్పి అన్నారు. కానీ ప్రభుత్వాలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని మాత్రం దిక్కులేని వాళ్ళగా ఉంచొద్దన్నటువంటి విజ్ఞప్తి కూడా అధికారులకు చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రం కనికరించడం లేదన్నటువంటి ఒక ఆలోచనలు, విజ్ఞప్తి, ఆందోళన వీళ్ళలో కనిపిస్తుంది. మరికొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది సార్ అసలు? నా పేరు ఉపనూతన శంకరయ్య, మాది గాడపల్లి. ఇప్పుడు 2015వ సంవత్సరం నుంచి ఈ ఎయిర్పోర్టు గురించి మమ్మలను భూములు అమ్ముకోకుండా, మా ఇబ్బందులను పరుచుకుంటూ భూములు అమ్మకుండా, ఎవరైనా కొందామనుకున్నా కానీ వాళ్ళు కొనకుండా ఇక్కడ రేటు వాల్యుయేషను అదే రేంజ్లో తగ్గిపోయింది. ఇప్పుడు రేటు మాకు ఇప్పుడు గాడపల్లికి కానీ, గుంటూరుపల్లికి కానీ, నక్కలపల్లికి కానీ 4-5 కిలోమీటర్ల దూరం వరకు చూస్తే 4 కోట్లు 5 కోట్ల దాకా రేటు బయట ప్రైవేట్గా వాళ్ళు కొంటాళ్ళు. గవర్నమెంట్ మాకు 1,20,00,000 అంటాళ్ళు. మేము ఇక్కడ మీరు ఇచ్చే 1,20,00,000 చొప్పున మేము బయటికి పోయి ఒక 10 గుంటలు 5 గుంటలు కూడా కొనుక్కునే స్థితిలో లేము. కాబట్టి రైతులు అనేటోళ్ళు ఎప్పుడైనా కానీ అప్పుడు రైతు దేశానికి వెన్నెముక అంటాళ్ళు, కానీ రైతుల యొక్క నడ్డి వీర్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కలెక్టర్ కానీ, గవర్నమెంట్ కానీ, ఈ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ రైతులు వీళ్ళు బజార్లో పడతాను. వీళ్ళకు సరైన రేటు కల్పించి వాళ్ళకు న్యాయం చేపిద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు మాకు సవినయంగా మేము కోరుకుంటున్నాము. మాకు 2 కోట్ల కంటే పైసలకు మాకు ఇస్తే తప్ప మేము ఇప్పుడు అక్కడికి హైదరాబాద్కు కూడా పోయి ఇప్పుడు అసెంబ్లీకి పోయి కూడా ధర్నా చేయడానికి మేము ప్రయత్నిస్తాము. మేము మా బతుకులు అనేటి బజార్లో పడిపోతున్నాయి. మేము వ్యవసాయ జీవనాధారంగా మేము జీవిస్తున్నాము. కాబట్టి మాకు ఇప్పుడు
మా బతుకులు మాకు ఆగమైపోతున్నాయి. కాబట్టి మాకు సరైన రేటు కల్పించి 2 కోట్ల కంటే పైన ఇప్పించే ప్రయత్నం చేయగలని కలెక్టర్ గారి గారికి మరి లేకపోతే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మేము సవినయంగా వినవించుకుంటున్నాం. ఓకే. ఇక్కడ వీళ్ళు గతంలో కూడా కొన్ని విజ్ఞప్తులు అయితే ప్రభుత్వానికి చేశారు. ఎందుకంటే ఎయిర్పోర్టు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ ఎయిర్పోర్ట్లకు భూములు ఇచ్చేటువంటి తమ జీవితాలు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. కాబట్టి ఎందుకంటే ఒక శాశ్వతంగా ఒక విధంగా త్యాగమే చేస్తున్నామేమన్నటువంటి ఆందోళన గతంలో కనిపించింది. చెప్పండి సార్, ఇప్పటివరకు ప్రభుత్వాలు మాత్రం చర్చలు జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ వేగవంతంగా పనులు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. మళ్ళీ వచ్చేసరికి కూడా ఖచ్చితంగా ఏరోప్లేన్ ఎగురుతుందనే ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి వాళ్ళు పని చేస్తుందా చేయలేదు తర్వాత విషయం, కానీ ఇప్పటివరకు భూసేకరణ జరగలేకపోవడాన్ని దీన్ని ఎట్లా చూస్తున్నారు? అయితే నా పేరు ఎండి యాకూబ్ అండి. గాడపల్లి విలేజ్ కిలవరంగల్ మండలంలో మా ల్యాండ్ ఉంది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అయితే మాకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కు గజానికి 3250 అని కలెక్టర్ గారు చెప్పారు. అది జనరల్ అవార్డు. కాన్సెంట్ అవార్డుకి వస్తే 4887 రూపాయలు చెప్పినారండి. కానీ మాకు ఈ రేటు సరిపోవట్లేదండి. ఎందుకంటే మాకు ఈ మెయిన్ రోడ్లో ఉంది మా ల్యాండ్, రోడ్డుకు మెయిన్ రోడ్ ఉంది. దాదాపు గజానికి 15,000 చొప్పున ఇవ్వాలని మా డిమాండ్. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క రైతుకు ఒక 200 గజాల ల్యాండ్ ఇవ్వాలి, మళ్ళీ ప్రతి ఒక్క రైతు ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలని నా డిమాండ్ అండి. ఇది కలెక్టర్ గారికి మరియు మా ఎమ్మెల్యే గారైన ప్రకాష్ రెడ్డి గారికి మరియు మినిస్టర్ గారికి మరియు సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా అందరి విలేజ్ గుంటూరుపల్లి కానీ, నక్కలపల్లి కానీ, గాడపల్లి కానీ అందరి విలేజ్తో కోరుకున్నది అదే. రైతులకు కూడా ఎకరానికి 2 కోట్లు ఇవ్వాలని మా డిమాండ్ ఉన్నదండి. ఓకే, ఇక్కడ గతంలో చెప్పినట్టు ఎందుకంటే విలువైన భూములను కోల్పోతున్నాం కాబట్టి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా తమకు ఒక ఉపాధి అవకాశాలు కూడా కలవాలని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే అనేక సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో కూడా భూమికి భూమి ఇస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పారు, అలాగే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. కానీ మళ్ళీ భూమికి భూమి అన్న దగ్గరికి వెళ్ళేసరికి కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అని చెప్పి మళ్ళీ మీరే ఆరోపించారు. ఇట్లాంటి సందర్భాలు కూడా 3-4 దఫాలుగా జరిగిపోతూనే ఉన్నాయి. మరి చివరికి అసలు ఎట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చిందని అనుకుంటున్నారు మీరు? జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆ భూములకు సంబంధించినటువంటి రేట్లున్న కనీసం కట్టియాలన్నటువంటి విజ్ఞప్తి కూడా చేశారు. అదేమన్నా కొలిక్కి వచ్చిందా? ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారు మీరు? నా పేరు వెంగళ అశోక్ అండి. అయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మేము కమర్షియల్ జోన్లో ఉన్నాం, సిటీలోనే ఉన్నాము, సిటీ బయట లేము. ఇన్నర్ రింగ్ రోడ్కి అతి సమీపంలో ఉన్నాము. ఇన్నర్ రింగ్ రోడ్కి వాళ్ళు సేకరణ చేసినప్పుడు ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్కి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి 500 రూపాయలే తేడా, గజాల్లో ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి మాకు 1,20,00,000 ఇక్కడ భూ విలువ 15 సంవత్సరాల నుండి పెరగలేదండి. గవర్నమెంట్ ప్రభుత్వ భూ విలువను పెంచకుండా ఏ సంవత్సరం నుండి? దాదాపుగా 2015 నుంచి ఇక్కడ మేము ఇక్కడే పక్కనే 1,09,00,000 ఉందండి, 1,05,00,000 ఉంది. చూడండి, ఇది 2019లో 1,05,00,000 ఉంది. వీళ్ళు ఆ భూ విలువను పెంచకుండా వాళ్ళ అధికారులు ఏంటంటే ఆ విలువ ప్రకారమే చేస్తూ మేము ఇక్కడికి 1,20,00,000కి వచ్చినామని అంటున్నారు. మాకు ప్రపోర్షనేట్గా చుట్టుపక్కల పరిసరాలు మనకి ఇటు బొల్లికుంట తీసుకోండి, తిమ్మాపూర్ తీసుకోండి, ఇక్కడ సమ్మంపల్లి తీసుకోండి, ఈ చుట్టూ పరిసరాల ప్రాంతాలు తీసుకుంటే అక్కడ వాల్యూను పెంచిండ్రు, ఇక్కడ పెంచలేదు. ఇప్పుడు ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ 1,00,00,000 రూపాయలు ఉంది, ఎక్కువ ఉంది. 90 లక్షలు, 1,05,00,000, 9 లక్షలు, ఈ విధంగా 6-7 కిలోమీటర్ల దూరం అవతల కూడా లేదు. ఒక ఈ రేడియస్లోనే దాదాపుగా ఇదే రేడియస్లో ఓన్లీ రిజిస్ట్రేషన్ వాల్యూ చెప్తున్నాం మేము. అయితే వీళ్ళు పెంచకుండా అంటే ఇది మరి ప్రభుత్వం ఎందుకు పెంచలేదు? మీది ఎంత ఉంది? వాళ్ళదేమో 1 కోటి దాకా వెళ్ళిపోయింది అంటారు. ఇప్పుడు ఇది ఎంత ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి 6 లక్షలు, అప్పటి నుండి 6 లక్షలు ఉంది. ఏమనంటే 6 లక్షలు కాదు, మేము ఎక్కువ తీసుకుంటేనే 1,20,00,000 వచ్చింది అని అంటున్నారు. కానీ ఈ అధికారులు అంటే మా రైతుల ఉద్దేశం ప్రకారంగా అధికారులు ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ, సీఎం దృష్టికి కానీ ఇది 15 ఏళ్ల నుంచి పెంచలేదు. మనం పెంచకుండా ఏదో తీసుకొని మనం లెక్క చేసినాము. యాక్చువల్లీ వాళ్ళకి కరెక్ట్గా పెంచాల్సిన ప్రపోర్షనేట్ ప్రకారంగా పెంచినట్టయితే అనే ఈ కోణంగా వాళ్ళు పై అధికారులకు, పై ప్రజాప్రతినిధులకు కానీ, సీఎం గారికి కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ విన్నవించినట్టుగా మాకు అనిపిస్తున్నది. లేకుంటే వాళ్ళు దీని మీద స్పందిస్తారు.
స్పందించి ఎంత రావాలి. అంటే ఒకవేళ ఎయిర్పోర్ట్ ఎప్పుడైనా ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రేట్లను ముందు నుంచే పెంచితే మళ్ళీ దాదాపు మల్టిప్లై అవుతుంది అన్నటువంటి ఒక వ్యూహాత్మకంగానే ఇది తొక్కిపట్టవచ్చు కదా. ఖచ్చితంగా మేము అదే అనుకుంటున్నాము. ఆ పెన్షన్ కారణంగా మాకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఒక రకంగా మేము మా భూములన్నీ ఇస్తున్నాం, ఎయిర్పోర్ట్కి ఇస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. సేమ్ టైంలో మళ్ళీ మేము ఇంత అన్యాయానికి గురవుతున్నాం. కాబట్టి ప్రభుత్వ పెద్దలు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇది పై దృష్టికి తీసుకుపోయి మాకు సరైన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ కమిటీలు అంటే ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కమిటీ కానీ ఈ చట్టాలు ఉన్నాయి కదండి, దానిలో రైతులను భాగస్వాములు చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే రైతుల కష్టాలు మాది రైతులము, మాకు అన్నీ తెలుసు అంటున్నారు, కానీ మళ్ళీ రైతులకే అన్యాయం జరుగుతున్నది. అంటే కమర్షియల్ యాక్టివిటీస్ పెరగడం వల్ల మిమ్మల్ని దూరం పెట్టేసి వేరే కార్పొరేట్ శక్తులు ఇక్కడ ఎంటర్ అవుతున్నాయి అంటారు. సరిగ్గా ఎవరికి నష్టం జరుగుతున్నదో వాళ్ళు భాగస్వామ్యం ఉంటే వాళ్ళకు సరిగ్గా న్యాయం జరుగుతుందని మా యొక్క అభిప్రాయము. డిమాండ్ కూడా చేస్తున్నాము రైతులను ఇన్వాల్వ్ చేయాలని. ఇంకొకటి ఏంటంటే మేము ఈ యొక్క భూమి విలువ పెంచకుండా ఆగిన కారణంగా అది ప్రపోర్షనేట్గా పెంచితే మాకు మెరుగైన పరిహారం వస్తుంది. ఈ 1,20,00,000 వాళ్ళు లెక్కలేసుకున్న ప్రకారంగా చేసిందే, మాకు ప్రపోర్షనేట్గా వచ్చింది కాదు. ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతున్నది. మళ్ళీ ఒకసారి అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ నివేదిక తెప్పించుకొని ఇది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు చూసి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఒక్కొక్కరు 10 ఎకరాలకు పైన భూములు పోయేటువంటి వాళ్ళు 1-2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఒక్కొక్కసారి ఏంటంటే వ్యవసాయం మీదనే ఆధారపడేటువంటి వాళ్ళు కూడా ఇంకా నిర్వేదన చెందేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరు 5 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటప్పుడు మీకు ఒక ప్రత్యామ్నాయంగా ఏముంటే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్ట్రాటజికల్గానే దీన్ని రేట్లు పెంచకుండా ఆపడము, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 15 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి వాళ్ళ భూముల రేట్లు పెరిగిపోయి మీది ఇక్కడే 6 లక్షల దగ్గరనే ఆపడం వెనుక ఆంతర్యం అనేది ఒకటి అర్థమైపోయింది. మరి ఒక ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడు సార్ చెప్పినట్టు మాకు ఒక భాగస్వామ్యం చేయాలి, అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి ఒక డిమాండ్ అయితే పెడుతున్నారు. ఇంకా ఎట్లాంటి డిమాండ్లు అయితే మీకు ఒక స్వాతంత్రం చేకూరుతుంది అనుకుంటున్నారు? ఎట్లాంటి డిమాండ్లు అంటే ఇప్పుడు రైతు అన్ని కోల్పోతున్నాడు. ఇక్కడ కోల్పోతున్నాడు కదా, కనీసం మినిమం డబ్బులన్నీ ఇవ్వాలి కదండి. ఇప్పుడు పక్క రేట్లు బేస్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉన్న వాల్యుయేషన్ ప్రకారం అంటే అది చాలా రాంగ్ కదా. ఇప్పుడు 6 లక్షల వాల్యుయేషనే వాళ్ళు రెట్టింపు చేసి ఇస్తున్నాము, 96 లక్షలు, 85 లక్షలు, 98 లక్షలు, 1,20 లక్షలు అంటున్నారు. కానీ దాన్ని ఆ బ్లాక్ చేసిన ఏరియాలోనే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ పరిధిలోకి. కానీ పక్క వాల్యుయేషన్ పరిధిలో తీసుకొని ఆ పక్క మట్టి ఉన్నటువంటి వాల్యుయేషన్ పరిధిలోకి తీసుకొని మాకు కట్టియాలి. మా పక్క మట్టి 1 కిలోమీటర్ ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్కి ఇచ్చారు, 2,40,00,000 ఇచ్చారు 2019లో. అదే 2019లో 1,05,00,000కి ఆల్రెడీ పర్చేస్ జరిగినాయి. కానీ వీటిని తీసుకోకుండా వాల్యుయేషన్ తక్కువ రేట్లో వాల్యుయేషన్ తీసుకొని మేము ఇస్తున్నాం అని చెప్పి రైతులను మభ్యపెట్టుడే తప్ప ఎక్కువ వాళ్ళు మాకు చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మేము అనేది ఏంటంటే 2 కోట్లు కంపల్సరీ ఇవ్వాలి. పక్కమంటే 4 కోట్లు ఉంది, మా విలేజ్ తర్వాత 4 కోట్లు ఉంది. మా విలేజ్ తర్వాత 10 కిలోమీటర్ల దూరంలో గ్రీన్ఫీల్డ్ హైవేకి 80 లక్షలు 90 లక్షలు ఇస్తున్నారు. అట్లనే మాకు చుట్టూ సిటీ పరిధిలో వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్న వాటిని బేస్ చేసుకొని మాకు కూడా అదే రకంగా ఇవ్వాలనేది మా యొక్క కోరిక. అట్లాగే ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 200 గజాల స్థలం అనేది మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, ఇప్పిస్తాననేది మాట ఇవ్వడం జరిగింది. కమర్షియల్ ప్లేసే అంటే సిటీ దగ్గరలోనే ఇస్తాము, నేను మాట్లాడతాననడం జరిగింది. దాన్ని మా ఎమ్మెల్యే గారు ఆ నమ్మకం మాకు ఉంది, ఇప్పిస్తారనే నమ్మకం మాకు ఉంది. నెక్స్ట్ కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రేటు విషయం కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామని మా యొక్క ఆలోచన. కంపల్సరీగా మాకు మా ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తా ఉంటున్నారు, అధికారులు ఏమో ఒక రేటు ఫిక్స్ చేసుకుంటున్నారు. అసలు మీకు ఒక క్లారిటీ, ప్రభుత్వానికి అధికారులకు మధ్య సమన్వయం లేదా, లేకపోతే వాళ్ళు సమన్వయం ఉండి మిమ్మల్ని ఏమైనా మభ్యపెడుతున్నారా? సమన్వయం ఉండి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది మా ఆలోచన. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ చేస్తే వాల్యుయేషన్ ఎక్కువ వస్తుంది, కానీ మా రైతుల్ని మభ్య పెట్టుకుంటూ వాళ్ళు కొంచెం పెంచుతూ వస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది మా ఆలోచన. మీరు చెప్పండి. నా పేరు చంద్రశేఖరు. మా ల్యాండ్ పక్కనే ఇది పోతున్నది. ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చి 6 లక్షలు నడుస్తున్నది. ఎందుకు ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎంత పెంచకుండా 2005 కాలం నుంచి ఎయిర్పోర్ట్ అసలు ఏమాత్రం పెంచితే వాల్యూ పెరిగితే మళ్ళీ వాళ్ళకి పైసలు ఎక్కువ ఇవ్వాలని ఆ గవర్నమెంట్ అట్నే నానబెట్టి అట్లే కూర్చోబెట్టిళ్ళు. అమ్మడాలంటే ఇవాడు కొనేటోడు లేడు, ఇది ఎయిర్పోర్ట్ పోతుందని అట్లే అందరూ ఆగమైపోతాను రైతులందరూ. ఈ మెయిన్ రోడ్ కట్ అవుతున్నది. అది కాబట్టి మా అందరికీ ఒక ఎకరానికి వచ్చి 2,50,00,000 ఇప్పించాలని మేము కోరుకుంటాను.
ఇక్కడ దాదాపు 2005 నుండి కూడా భూముల రేట్లు పెంచకుండా 6 లక్షలు ఏదైతే ఉందో అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కానీ ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు సంబంధించి 90 లక్షలకు పైగా 1,20,00,000కు పైగా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఎప్పుడో 2005లో ఉన్నటువంటి రేట్లనే పరిగణలోకి తీసుకొని మాకేదో న్యాయం చేస్తున్నాము అన్నటువంటి కోణంలో ప్రభుత్వాలు ఆలోచించి మాకు ఇస్తున్నటువంటి రేట్లను లెక్కగడుతున్నారు. ఇది పక్క భూములతో పోల్చుకుంటే చాలా తేడా వస్తుంది. కానీ వీళ్ళు ఒక స్ట్రాటజికల్గానే 2005 నుండి భూముల యొక్క రిజిస్ట్రేషన్ల ధరలను పెంచకుండా అట్లనే ఆపడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. ఇప్పటికైనా సరే భూములకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతోటి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మాకు ఒక భరోసా ఇచ్చారు. 200 గజాలు కమర్షియల్గా ఇస్తామని చెప్పి అనుకున్న రేటు ఇస్తామని చెప్పిన తర్వాతనే మేము ఎయిర్పోర్టుకు భూములు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాము. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రణాళికలు అయితే అధికారులు వేస్తున్నారు. కానీ అతిగతి లేకుండా మమ్మల్ని సంప్రదించకుండానే అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మా భూములకు 2,50,00,000 రూపాయల పరిహారం ఇస్తే తప్ప మేము భూములు ఇచ్చేది లేదంటున్నారు. ఒకవేళ ప్రభుత్వ అధికారులు తొందరపడినా కానీ మేము అక్కడ అసెంబ్లీకి వెళ్ళి ముట్టడిస్తామని చెప్పి అలాగే ఉన్న ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి తమ గోడు విన్నవించుకుంటామని చెప్పి ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. భూములు పరిష్కారంగా ఉంటుంది. కానీ మేము అమ్ముతున్నటువంటి భూములకు వచ్చే డబ్బులతోటి బయట ఎక్కడ పెట్టినా తమకు కావాల్సినటువంటి భూములు రావు. ఇవంతా కమర్షియల్ జోన్లో ఉంది కాబట్టి కమర్షియల్ దృష్టిలో పెట్టుకుని భూములకు సంబంధించినటువంటి రేట్లు ఇచ్చి మమ్మల్ని ఈ బాధల నుంచి విముక్తి పొందించాలన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం ప్రభుత్వాలకు చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు గతంలో ఉన్నటువంటి ఆ స్థానిక లీడర్లు కూడా చెప్పారు మళ్ళొచ్చే సంవత్సరం వరకు ఏరోప్లేన్ ఎగురుతుందని ఒక కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అధికారులు తమ పనులు వేగవంతం చేస్తున్నారు. కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు ఒక సవ్యంగా ఆలోచించి తమకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని తమల్ని ఇక్కడ తగినంత రేటు ఇవ్వాల్సినందుగా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. గుంటూరుపల్లి నుండి కెమెరా పర్సన్ నాగరాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.